మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా వేవేల కొద్ది దేవదూతల మధ్య నిత్యము ప్రతిగానాలు అందుకుంటూ ఉన్న నా ప్రభువా, ఇదిగో నాయన శరీరముగా మేము కూడా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించి ఇంతవరకు మీ సన్నిధిని ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా పాటలలో, ప్రార్థనలో, విశ్వాస ప్రమాణంలో, కీర్తనల భాగములో నా తండ్రి మీరు ప్రతి క్రమము నాయన అద్భుతంగా జరిగించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. ప్రత్యేకించి నాయన వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నా తండ్రి మీకు వందనాలయ్యా. సందీప్ గారిని నా ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా తండ్రి ఈ కొరకు ఈ దినమున మీరు మా కొరకు ఏమి సిద్ధపరిచారో ప్రభువా, అట్టి శ్రేష్టకరమైన వాక్కుల చేత మీరు మమ్మలను తృప్తిపరచమని వేడుకుంటున్నాను. ఈ హృదయానికి ఎలాంటి వాక్కులు అవసరమో నా దేవా మీరు ఎరిగిన దేవుడవయ్యా. నలిగిన హృదయముతో, విరిగిన హృదయముతో నా ప్రభువా అయ్యా, విసికి వేసారిన హృదయాలతో మీరు మాట్లాడండి. మీ వాక్యము బ్రతికించేది నాయన. మా బాధలలో అదే మాకు నెమ్మది, ఊరట కలిగించేది గనుక నాయన అయ్యా నీకు స్తోత్రాలు. అట్టి శ్రేష్టకరమైన వాక్కుల చేత నా ప్రభువా మీ దాసులను బలపరిచి తద్వారా నాయన జూమ్ జాయినర్స్ అందరితో మీరు ముచ్చటించండి, హెచ్చరించండి దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని నాయన, అర్థము చేసుకునే మనస్సును మాకు అనుగ్రహించి వాక్యానుసారముగా జీవించగలవారమై ఉండడానికి నా ప్రభువా అయా మీరు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. వినిమట్టుకు విని విడిచిపెట్టు వారిమి కాక నా ప్రభువా దిద్దుబాటు కలిగిన సిద్ధపాటును మాకు అనుగ్రహించి నీ కృపా సహాయము దయచేయమని మీ నామానికే మహిమ చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. అన్నయ్య గారు, డాక్టర్ గారు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్ గారండి. కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చ్ లో సంఘ కాపరిగా కూడా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు వాళ్ళ పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటా ఉన్నారండి. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు మరి దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడ్డారండి. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు ప్లీజ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనము దేవుని స్తుతించి ఆరాధించుకొని ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. ఈ రోజున ఒక అంశం ప్రేమన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును వృద్ధి చేసుకోవడం, మన విశ్వాసమును వృద్ధి చేసుకోవడం, లెవెలింగ్ అప్ అవర్ ఫేత్ అనేటువంటి అంశం గురించి ఈరోజు నేను మాట్లాడబోతూ ఉన్నాను. లెవెలింగ్ అప్ అవర్ ఫేత్. మన అందరి జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ముందుగా మనము గమనించాలి, గుర్తించాలి. విశ్వాసం ఒక ప్రాముఖ్యత మనకు ముందుగా అర్థం కావాలి ప్రేమన వారులారా. దేవుని వాక్యము ఏమని అంటూ ఉన్నది ముందుగా మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక కోరికను వారు కోరుతూ ఉన్నారు. వారు ఒక కోరికను కోరుతూ ఉన్నారు. వారు ఏమని అంటూ ఉన్నారంటే, యేసయ్య మా విశ్వాసమును అధికము చేయి. మనం చూద్దామండి, ఆ మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, ది అపోస్టల్ సెడ్ టు ద లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫేత్. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా అంశం అదే, అయ్యా నా విశ్వాసమును వృద్ధి పొందించుము, ఇంక్రీజ్ మై ఫేత్ అనేటువంటి
ఆశ, అటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. మన అందరి జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేనిదే క్రైస్తవ్యము లేదు ప్రేమన వాళ్ళరా, మనకందరికి కూడా తెలుసు. ఎందుకు? మనము విశ్వసిస్తూ ఉన్నాము గనుకనే విశ్వాసులు అని పిలువబడుతూ ఉన్నాం. వి బిలీవ్, దట్స్ వై వి ఆర్ కాల్డ్ బిలీవర్స్. మనం ఏం విశ్వసిస్తూ ఉన్నాం? దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు యేసుక్రీస్తు అని, ఆ యేసుక్రీస్తు అనే దేవుడే శరీరధారి 2000 సంవత్సరాల క్రితము మన కొరకు వచ్చి ఉంటూ ఉన్నాడని, మరణించి ఉంటూ ఉన్నాడని, సిలువ వేయబడ్డాడు, తన రక్తము కార్చాడు, తన ప్రాణమును మన కొరకు త్యాగము చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు, మరి పరలోకానికి వెళ్ళి ఉంటున్నాడు, 2వ రాకడలో మరలా రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వసిస్తూ ఉన్నాము. ఇది మనము విశ్వసిస్తూ ఉన్నాము గనుకనే మనలను విశ్వాసులు అంటూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? మన క్రైస్తవ్యానికి మూలం ఏంటంటే విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. అటువంటి విశ్వాసము మన అందరిలో ఉంది. అయితే ఈ విశ్వాసమును మనం పెంచుకుంటూ ఉన్నామా? ఈ విశ్వాసమును మనము బలపరుచుకుంటూ ఉన్నామా అనేటువంటిదే ఈరోజు మనము ఆలోచించాల్సిన విషయం. విశ్వాసం ఇంత ప్రాముఖ్యమైనది కదా, మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం బలపరుచుకుంటూ ఉన్నామా? మన అందరి జీవితంలో దేవుడు ఒక పరిమాణంలో విశ్వాసము ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ప్రారంభంలో అందరిలో కూడా ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్ అంటాం. మెజర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరిమాణము, అది దేవుడు అందరికి ఇచ్చాడు. అన్యులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. విశ్వాసులకు అన్యులకు ఉండేటువంటి తేడా ఏంటంటే, మనము ఏం చేశామంటే దేవుడిచ్చిన ఆ విశ్వాస పరిమాణమును వాడుకొని దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షించబడ్డాం. అన్యులు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారు ఆ విశ్వాస పరిమాణంను వాడుకోక వారు ఇంకా అన్యులుగానే ఉంటూ ఉన్నారు. అయితే ఆ విశ్వాస పరిమాణమును ఒకసారి మనము వాడుకొని దేవుణ్ణి నమ్మి రక్షించబడిన తర్వాత ఆ విశ్వాస పరిమాణమును మనము పెంచుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదే కోరికను శిష్యులు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించండి అనే మాట వారు చేస్తూ ఉన్నారు. ఎందుకు మనం బలపరుచుకోవాలి? ఎందుకు విశ్వాసమును పెంచుకోవాలి? ప్రేమన వారులరా, ఈ లోకము నశించిపోతూ ఉన్నది. ఎక్కడ చూసినా శోధన పెరిగిపోతూ ఉన్నది, చెడు క్రియలు పెరిగిపోతూ ఉన్నాయి, అపవాది క్రియలు పెరిగిపోతూ ఉన్నాయి. విశ్వాసులకు మరి ఎంతో శ్రమ కలుగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా మనము ఓవర్కమ్ చేయాలి అంటే మనకు ప్రారంభంలో ఉన్న విశ్వాస పరిమాణము సరిపోదు. అందుకనే ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను చేస్తూ ఉన్నాను. ద ఫెయిత్ దట్ ఈస్ నీడెడ్ టు బి సేవ్డ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు కంటిన్యూ యువర్ సాల్వేషన్. ప్రారంభములో నీకు అవసరమైన విశ్వాస పరిమాణం అంటే రక్షణ కొరకు ఏ విశ్వాస పరిమాణం అయితే అవసరమైందో అదే రక్షణను కొనసాగించుకోవడానికి ఆ విశ్వాస పరిమాణం సరిపోదు. రక్షణ అనేటువంటిది ఒక ఈవెంట్ కాదండి, ఒక సెకండ్లోనో ఒక దినంలోనో జరిగిపోయేటువంటి ఒక ఈవెంట్ కాదు. రక్షణ అనేటువంటిది ఒక ప్రాసెస్. మనం ఒక దినము రక్షించబడుతున్నాం, ఆ రక్షణను కొనసాగించుకుంటాము. యేసుక్రీస్తు రెండో రాకడలో ఆ రక్షణ ప్రాసెస్ అనేటువంటిది సంపూర్ణం అవుతుంది. సో అంతవరకు కూడా మనం కొనసాగించుకోవాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో,
మీ స్వంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. ఒక్కరోజు యేసుక్రీస్తు నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే అక్కడితో అయిపోలే మన పని. మనము దానిని కొనసాగించుకోవాలి. దినము మనము పరిశుద్ధంగా మనము పెట్టుకొని జీవించాలి. శోధనను జయిస్తూ ముందుకెళ్ళాలి. ఎన్నో శోధనలు వస్తాయి. ఈ విశ్వాస యాత్రలో ఒకటికి మించి ఒక శోధన వస్తుంది. బలమైన శోధన. అపవాది అన్ని రకాలుగా శోధించడానికి ప్రయత్నిస్తాడు. వాటన్నిటిలో మనము నిలబడాలి, వాటన్నిటిని జయించాలి, విజయవంతంగా ముందుకెళ్ళాలి అంటే ప్రారంభంలో ఉన్న ఆ స్వల్పమైన విశ్వాసము సరిపోదు ప్రేమన వర్లలో. మనము పెంచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, బలపరుచుకోవాలి. విశ్వాసము దేనికి అవసరము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎఫిషియన్స్ 2nd chapter 8th verse, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే రక్షణ కొరకు విశ్వాసం అవసరం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతయే రక్షించబడితిరి అని దేవుని వాక్యం అంటూ ఉన్నది. అంటే రక్షణ కొరకు విశ్వాసం అవసరం. బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. అంటే దేవునికి ఇష్టులై ఉండాలి అన్నా కూడా విశ్వాసం అవసరం. రక్షణ కొరకు విశ్వాసం అవసరము. రక్షించబడిన తర్వాత దేవునికి ఇష్టలుగా జీవించాలన్నా కూడా విశ్వాసము అవసరం. దేవుని వాక్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట చాలా కష్టము అని చెప్పట్ల, అసాధ్యం అని చెప్తున్నది. Word of God is not saying it is difficult. The word of God is saying it is impossible to please God without faith. 2వ కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, 2వ కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం, వెలిచూపుల వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. We walk by faith, not by sight. అంటే ఈ లోకంలో మనము నడవాలన్నా విశ్వాసం అవసరం. We walk by faith, not by sight. దేనికి మనకు విశ్వాసం అవసరం అనేది నేను చెప్తున్నాను. రక్షణ కొరకు విశ్వాసం అవసరము. దేవునికి ఇష్టలై ఉండాలంటే విశ్వాసం అవసరము. ఈవెన్ టు వాక్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నడుచుకోవాలన్నా విశ్వాసం అవసరము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములో చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే ఒక స్వస్థత జరగాలన్నా విశ్వాసం అవసరం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కదండి. రక్షణ కొరకు అవసరము, దేవునికి ఇష్టలై ఉండాలంటే అవసరము విశ్వాసము. ఈ లోకంలో మనం నడవాలన్నా విశ్వాసం అవసరము. స్వస్థత కొరకు విశ్వాసం అవసరము. గమనించారా? యేసుక్రీస్తు దగ్గర అనేకులు రోగులు వచ్చారండి. రోగులు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ విశ్వాసము వలన నువ్వు స్వస్థత నొందితివి. పరలోకంలో నా తండ్రి స్వస్థపరిచాడు అని చెప్పలా, నేను నిన్ను స్వస్థపరిచాను అని చెప్పలా, నా ప్రార్థన నిన్ను బాగు చేసింది అని చెప్పలా. ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యు ఆర్ హీల్డ్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే ఏంటి? స్వస్థత కొరకు విశ్వాసం అవసరం. చూసారా? తర్వాత
మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. And whatever you ask in prayer, you will receive if you have faith. అంటే ప్రార్థనలో మనం ఏవైతే అడిగామో వాటిని పొందుకోవాలన్నా అది కూడా మన విశ్వాసము మీదనే ఆధారపడి ఉన్నది. గమనిస్తున్నారా? విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాస జీవితంలో విశ్వాసం ఒక రోల్ ఎంతగా ఉందో మనము ఆ ప్రాముఖ్యతను మనము గ్రహించగలగాలి. ముందుగా దాన్ని ఎలా పెంచుకోవాలి అని తర్వాత చెప్తాను, కానీ ఎంత ప్రాముఖ్యమో మనం గమనించాలి. ఎప్పుడైనా దేని గురించైనా దాని విలువ మనకు తెలిసినప్పుడే దాని మీద మనం పని చేస్తాం, దాన్ని కాపాడుకుంటాం, దాన్ని ఎలా మనము పెంచుకోవాలో పెంచుకుంటాం. దాని విలువ మనకు తెలియనంత వరకు దానిని మనం పట్టించుకోం. అది వస్తువే కావచ్చు, ఒక అలవాటే కావచ్చు, ఒక వ్యక్తే కావచ్చు. We will never, bother to take care of anything unless we understand its importance. అందుకనే నేను ఫేత్ ఒక ఇంపార్టెన్స్ నేను ముందుగా చెప్తున్నాను, అనేకమైన వాక్యాలు చూపిస్తూ చెప్తూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం, మాథ్యూ 9:29 లో ఈ మాట ఉంటుందండి. అకార్డింగ్ టు యువర్ ఫేత్ బీ ఇట్ అంటు యూ. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనే మాట మనం చూస్తాం. అంటే మన జీవితంలో ఏది జరుగుతున్నప్పటికీ కూడా అది ఎందువలన జరుగుతుందంటే మన నమ్మకాన్ని బట్టి జరుగుతున్నది. మనకు బాగా ఎక్కువగా విశ్వాసం ఉన్నట్టయితే మంచి విషయాలే జరుగుతుంటాయి మన జీవితంలో. మనలో బలహీనమైన విశ్వాసం ఉన్నట్లయితే మనము అంతగా అనుకున్నంతగా పొందుకోలేము. అందుకని కొన్నిసార్లు మనకు నచ్చంది, మనము అనుకోంది మన జీవితంలో జరుగుతుంటాయి, నిరాశపరిచేటువంటివి. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి ప్రేమన్న దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటుంది, మీరు ఎలాగైతే అనుకుంటూ ఉన్నారో, ఎలాగైతే విశ్వసిస్తూ ఉన్నారో మీ నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక. అంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ బై యువర్ ఫేత్. ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫేత్, యు విల్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్. If you are not experiencing great things in life, that means probably your faith is not great. Your faith is not strong. And that's why we need to work on our faith. So, ఈరోజు మనము ఇవన్నీ కూడా గమనించి ఉంటున్నాం. By faith you are saved. By faith you please God. By faith you receive healing. By faith you receive whatever you ask in prayer. By faith you walk in this world. By faith, you move mountains. By faith it happens to you in your life. చూసారా? By faith, ప్రతిదీ కూడా by faith. విశ్వాసము వలన రక్షణ, విశ్వాసము వలన దేవునికి మనం ఇష్టలై ఉంటాం, విశ్వాసము వలన స్వస్థత కలుగుతున్నది, విశ్వాసము వలన మనం పొందుకుంటూ ఉన్నాం, విశ్వాస వలన మనం నడుస్తూ ఉన్నాం ఈ లోకంలో, విశ్వాసము వలన మనము జీవిస్తూ ఉన్నాం. యు లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. ప్రతిదీ కూడా విశ్వాసికి విశ్వాసం అనేటువంటిది అంత ప్రాముఖ్యం. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మనం ఏమని గమనిస్తున్నామంటే, యెహోషువ 10 మందిని, మోషే 10 మందిని పంపిస్తాడంటే, స్పైస్ కదా, 10 మంది వేగు చూచువారు 10 మందిని పంపిస్తాడు. 10 మందిని పంపిస్తే 12 మందిని పంపిస్తే 13వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 12 మందిలో 12 మంది ఒకే దృశ్యాన్ని చూస్తారు. అంటే
అక్కడ పరిస్థితిని అందరూ చూస్తారు, ఒకే దాన్ని చూశారు. అక్కడ ఉండేటువంటి ప్రజలను, అక్కడ ఉండేటువంటి ఆ ఫలాలను, అక్కడ ఉండేటువంటి భూమిని అంతటి చూశారు. కానీ 10 మంది ఒక రిపోర్ట్ ఇస్తున్నారు, 2 మట్టుకు మరొక రకంగా రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ 10 మందికి విశ్వాసము లేనందున, దేని మీద విశ్వాసం లేదు? దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేవుని వాగ్దానం మీద విశ్వాసం లేదు, అసలు దేవుని మీదనే విశ్వాసం లేదు. అందుకనే వారు వచ్చి నెగటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని అంటున్నారు? అక్కడ ఉండేటువంటి మనుషులు చాలా బలంగా కనిపిస్తున్నారు, ఎత్తుగా కనిపిస్తున్నారు, వారిని మనము జయించలేము, వారి దృష్టికి మిడతల వలె మేము కనిపించాము, మా దృష్టికి కూడా మేము మిడతల వలె కనిపిస్తున్నాం. వర్డ్స్ ఆఫ్ డిస్బిలీఫ్, విశ్వాసము లేని మాటలు మాట్లాడుతున్నారు. కానీ కాలేబు, యెహోషువ వీరిద్దరు మాత్రము, వీరికి దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుని సామర్థ్యము మీద విశ్వాసం ఉంది, దేవుడు చేసిన వాగ్దానము మీద విశ్వాసం ఉంది. కాబట్టి వారేమంటున్నారు? మనము తప్పకుండా ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, దేవుడు సహాయం చేస్తాడు. వారు పెద్దగా ఉన్నారు, కరెక్టే, మనకన్నా బలవంతులుగా కనిపిస్తూ ఉన్నారు, కరెక్టే, అయినా సరే దేవుడు మాటిచ్చాడు కదా, దేవుడు సహాయం చేస్తాడు. చూసారా? వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. చివరికి మనం చూస్తే ఎవరు ఆ ప్రదేశాన్ని, ఆ ప్రామిస్డ్ ల్యాండ్ ను స్వతంత్రించుకున్నారు అంటే, మిగతా ఈ 10 మందిలో ఎవరు కూడా రాలేదు. కానీ కాలేబు, యెహోషువ మట్టుకు వారు ప్రవేశించారు, స్వతంత్రించుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో మనము ఏదైనా సాధించాలన్నా, దేన్నైనా స్వతంత్రించుకోవాలన్నా, మరి ఏదైనా మనము అకంప్లిష్ చేయాలన్నా కూడా వి నీడ్ ఫెయిత్. ఆ 10 మంది ఆ ప్రదేశాన్ని చూశారు, అక్కడ ఉండేటువంటి ఫలాలను తిన్నారు, వారు చేతులారా భుజాన మోసుకొని వచ్చారు. కానీ దే కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వై? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మనం కూడా ఒకవేళ విశ్వాసము లేనట్లయితే మన ఒక సక్సెస్, ఒక రుచిని కూడా చూస్తామేమో కానీ అనుభవించలేము. మన సక్సెస్ అనేటువంటి ఆ ఒక అచీవ్మెంట్ ను మనము చూస్తాం, కనులారా చూస్తామేమో కానీ మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. మన కళ్ళ ముందరే ఉన్నా కూడా we will fail to experience it if we don't have faith. అంత ప్రాముఖ్యమైనది విశ్వాసం. మనమందరం కూడా విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి, విశ్వాసము మీద పని చేయాలి, దానిని బలపరుచుకోవాలి. మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మన విశ్వాసం బలహీనపడుతుంది, మన జీవితంలో ఎన్నో మనం సాధించకుండానే మనం ఆగిపోతాం. 1 Thessalonians 3rd chapter, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. 3వ అధ్యాయము పౌలు గారు రాస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. చూద్దామండి. 1 Thessalonians 3rd chapter. పౌలు అనేక సంఘాలను స్థాపించి ఉంటున్నాడు. హీ వాజ్ ఎ చర్చ్ ప్లాంటర్. అనేక దేశాలకు, ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ సంఘాలు నాటడం, ఆ తర్వాత అది అక్కడ ఉండేటువంటి కొంతమంది ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. అక్కడ మళ్ళా కొత్త చర్చ్ స్టార్ట్ చేసేవాడు. అక్కడ మళ్ళా కొంతకాలం ఉండి ఆ చర్చ్ కాస్త బలపడిన తర్వాత అక్కడ ఉండేటువంటి చర్చ్ ఎల్డర్స్ కు దాన్ని అప్పచెప్పి మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఈ రకంగా తన ఒక మరి మిషనరీ ట్రిప్స్ ఉండేవి. అయితే ప్రారంభించిన సంఘాల యొక్క క్షేమము, వాటి యొక్క స్టేటస్ ఎలా ఉందో కనుక్కునేవాడు. ప్రారంభించి ఒకరికి అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు కాదు, పట్టించుకోకుండా. హీ యూస్ టు ఫైండ్ అవుట్ హౌ ద చర్చ్ ఈజ్ డూయింగ్. కాబట్టి ఈ లెటర్స్ రాశాడనమాట. ఈ ఎపిసల్స్ అంటాం, ఎపిసల్స్, పాల్స్ లెటర్స్, పాలిన్స్ లెటర్స్, ఇవన్నీ కూడా అందుకొరకే వచ్చాయి. వారి యొక్క క్షేమము కనుక్కోవడానికి లెటర్స్ రాసేవాడు. తిమోతి ద్వారా,
తీతు ద్వారా ఇట్లా పంపించేవాడు అన్నమాట. లెటర్స్ రాసి పంపించేవాడు. తెస్సలోనికేలో కూడా ప్రారంభము చేసి కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన తర్వాత లెటర్ రాస్తూ ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. 3వ వచనం, 1 Thessalonians 3rd chapter 3rd verse. మనము అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఫస్ట్ వర్స్. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్ లో మేమొంటిగానైనను ఉండుట మంచిది కాదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. చూసారా, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఒక సంఘాలను ఆయన దేని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడంటే వారి విశ్వాసము విషయమై. వారి విశ్వాస విషయమై అంటే హీ వాజ్ సో కన్సర్న్ అబౌట్ దేర్ ఫెయిత్. ఇంకా దేని గురించి కాదండి, విశ్వాసము గురించి ఆయన కన్సర్న్డ్ గా ఉన్నాడు. 5వ వచనంలో, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలియచేసుకొనవలెనని అతనిని పంపితిని. చూసారా, విశ్వాసము గురించే, ఇంకా దేని గురించి కాదు. సాధారణంగా మనమే కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఒక చర్చ్ స్టార్ట్ చేసామనుకోండి, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ చర్చ్ యొక్క స్టేటస్ ఎలా ఉందో, ఆ చర్చ్ హెల్త్ ఎలా ఉందో కనుక్కోవాలి అని మనము ఆశపడినప్పుడు సాధారణంగా మనం అడిగేటువంటి విషయం ఏంటంటే, మనము ప్రారంభించినప్పుడు ఒక 10 మంది వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు అంటే చర్చ్ అటెండెన్స్ గురించి అడుగుతాం. చర్చ్ స్ట్రెంగ్త్, అటెండెన్స్ గురించి. లేదా ఇంతకు ముందు ఒక 1000 రూపాయలు కానుక వచ్చేది కదా, ఇప్పుడు ఎంత వస్తుంది. లేదా ఆఫరింగ్స్ గురించి మనం అడుగుతాం. పౌలు గారు అట్లా కాదండి. పౌలు ఏమంటున్నాడు, మీ విశ్వాసము ఎలా ఉందో, మీరు ఎంతమంది వచ్చినా నాకు సంబంధం లేదు, మీరు ఎంతగా కానుకలు ఇస్తున్నారు నాకు సంబంధం లేదు. వాట్ ఎమ్ ఐ కన్సర్న్? ఐఎమ్ కన్సర్న్ అబౌట్ యువర్ ఫెయిత్. ఎందుకు? మీరు విశ్వాసంలో బలంగా ఉండిన ఎడల ఎంత పెద్ద శోధన వచ్చినా కూడా మీ సంఘము బలంగా నిలబడుతుంది అనే నమ్మకం నాకుంది. హల్లెలూయా. సో విశ్వాసము గురించి నేను కనుక్కోవడానికి పంపిస్తూ ఉన్నాను అనే మాట ఆయన అంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో మనము 6వ వచనం కూడా మనం చూద్దామండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుమో అలాగే మీరును మమ్మును చూడనపేక్షించు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. ఇప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎక్కువ మంది వస్తున్నారని కాదు, కానుకలు ఎక్కువగా వస్తున్నాయని కాదు, మీ విశ్వాసమును గూర్చిన సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను గనుక. అంటే మీరు విశ్వాసంలో నేను ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు అంతకంటే బలపడ్డారు అనేటువంటి విషయము నేను విన్నాను, నేను తెలుసుకున్నా. అటువంటి సమాచారము తిమోతి నాకు తీసుకొని వచ్చాడు మీ యొద్ద నుండి, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను అనే మాట ఆయన అంటూ ఉన్నాడు. ప్రేమన వారులారా, అంటే పాల్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్. ఒక సంఘమే కానీ, ఒక కుటుంబమే కానీ, ఒక విశ్వాసియే కానీ తన జీవితంలో శోధకుడు ఎంతగా శోధించినా బలంగా స్థిరంగా తన జీవితంలో నిలబడాలి అంటే, ఆ సంఘమే కానీ, కుటుంబమే కానీ, విశ్వాసియే కానీ నిలబడాలి అంటే అవసరమైనది విశ్వాసం. విశ్వాసం అది కరెక్ట్ గా ఉన్నట్లయితే, బలంగా ఉన్నట్లయితే ఎవ్వరు కూడా మనల్ని పడగొట్టలేరు అనే విషయము పౌలుకు తెలుసు. మరలా 10వ వచనంలో అంటున్నాడు, అదే అధ్యాయం 10వ వచనం, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి
మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగో చెల్లింపగలము. మన తండ్రైన దేవుడు మన ప్రభువైన యేసును 9వ వచనం చదువుదామండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. అంటే మీ విశ్వాసం బాగానే ఉంది, బలంగానే ఉంది, అయినా సరే ఇంకా ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో, ఇంకా విశ్వాసం ఎక్కడైనా బలహీనంగా ఉందేమో అని మేము రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాం. దేని గురించి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు? మీ విశ్వాసంలో ఉన్న లోపముల గురించి రాత్రింబగళ్ళు అత్యధికముగా. ఆ మాటలు చాలా ప్రాముఖ్యం. డే అండ్ నైట్ we exceedingly are praying for your faith. అంటే పౌలు దృష్టిలో ఒక వ్యక్తి విశ్వాసము అంత ప్రాముఖ్యమైనది. మనము కూడా మనలో దేవుడు పెట్టిన విశ్వాసము విషయమై దాని ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. దట్ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ ఫెయిత్. అంత ప్రాముఖ్యమైనది ప్రేమన వాళ్ళ. మరి అటువంటి ప్రాముఖ్యమైన విశ్వాసం గురించి మీరు ఏం చేస్తూ ఉన్నారు? పని చేస్తూ ఉన్నారా? పట్టించుకుంటూ ఉన్నారా? దానిని పెంచుకుంటూ ఉన్నారా? బలపరుచుకుంటూ ఉన్నారా? వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, టు లెవెల్ అప్ యువర్ ఫెయిత్? ఈరోజు మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. లెట్ us question ourselves. అనేకమైన సార్లు ప్రేమన వాళ్ళ అంటే బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది విశ్వాసులు ప్రారంభములో విశ్వాసమును వాడుకున్నారు, రక్షణ పొందుకున్నారు. ఆ తర్వాత ఆ విశ్వాసమును రక్షణను రెండింటిని పక్కకు పెట్టేశారు. వారికి ఇష్టానుసారంగా జీవించేస్తూ ఉన్నారు. ఆ రక్షణ పొందుకున్నానులే, యేసుక్రీస్తును నమ్ముకున్నానులే, ఇంకా చాలు అన్నట్లుగా వారి విశ్వాస యాత్రలో వాళ్ళు విజయవంతంగా ముందుకెళ్ళట్లా, వారి రక్షణను కొనసాగించుకోవట్లా, మరలా పాత జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితం మనకు ఏమాత్రము కూడా మేలుకరంగా ఉండదు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ ఫెయిత్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ ఫెయిత్. అనేకమైన సార్లు కొంతమంది జీవితాలు మనము సరిచేసిన తర్వాత ప్రార్థించి వారు కూడా నమ్మి బాప్తిజం పొందుకొని పశ్చాత్తాపడి అన్ని అయిపోయినాక కూడా కొన్నిసార్లు మరలా, ఉదాహరణకు ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మరలా పాత జీవితానికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. వై? బికాస్ దే కుడ్ నాట్ స్టాండ్ ఫర్మ్ ఇన్ దర్ ఫెయిత్. అలాగే భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు కొన్నిసార్లు ఎంతగా అంటే డివోర్స్ కు దారి తీస్తాయి. కానీ కొన్నిసార్లు ఇంటర్ఫియర్ అయ్యి వారిని కౌన్సిలింగ్ చేసి అంత చేసిన తర్వాత కూడా మరలా కొంతకాలం వరకు బాగానే ఉంటారు, కానీ మరలా గొడవలు, మరలా సెపరేషన్. వై? బికాస్ దే కుడ్ నాట్ క్యారీ ఆన్ దర్ ఫెయిత్. విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి. విశ్వాసము మీద మనం పని చేయాలి. వి షుడ్ వర్క్ ఆన్ అవర్ ఫెయిత్. మనం డే బై డే విక్టరీని పొందుకోవాలి అంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎవ్రీ డే ఈజ్ అ బ్యాటిల్ డే ఫర్ అ బిలీవర్. ప్రతి దినము కూడా పోరాటమే, ఒక విశ్వాసికి పోరాటమే. ఏ రోజు కూడా నాకు శ్రమలు ఉండవు, పోరాటం అనేటువంటిది ఉండదు అనేది ఉండదు. మనకు ప్రతిదినం మనం ఎంత బలంగా క్రీస్తులో ఎదగాలని ప్రయత్నిస్తున్నామో అంతే బలంగా అపవాది దాడి చేస్తాడు. హీ ఇంటెన్సిఫైస్ హిస్ అటాక్స్. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనము రక్త మాంసములతో కాదు యుద్ధము చేసేది కదా, మధ్యాకాశములో ఉన్న చీకటి శక్తుల సమూహముతో. అవర్ వార్ ఈస్ డిఫరెంట్, అవర్ బ్యాటిల్ ఈస్ డిఫరెంట్. ఇటువంటి పోరాటము నేను నా స్వంత శక్తితో, నా స్వంత ఆలోచనతో, నా శరీరంతో నేను చేస్తాను అంటే అది సరిపోదు. మనం విశ్వాసముతో పోరాడాలి. అయితే
విశ్వాసం నేను పెంచుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసమును నేను అధికము చేసుకోవాలంటే నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? కొంతమందిలో అల్ప విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో బలమైన విశ్వాసం ఉంటుంది, మరి కొంతమందిలో గొప్ప విశ్వాసం ఉంటుంది, మరి కొంతమందిలో వేవరింగ్ ఫేత్ అంటాం, ఆర్ డౌటింగ్ ఫేత్, సందేహించేటువంటి విశ్వాసం. సో ఈరోజు మనం అర్థం చేసుకుందామండి, మనలో ఎటువంటి విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉందా? డౌటింగ్ ఫేత్ ఉందా? అంటే సందేహించే విశ్వాసం ఉందా? అంటే కొన్నిసార్లు విశ్వసిస్తాం, కొన్నిసార్లు డౌట్ పడుతూ ఉంటాం. లేదా మనలో బలమైన విశ్వాసం ఉందా? మనలో గొప్ప విశ్వాసం ఉందా? దీస్ ఆర్ డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ ఫేత్. బైబిల్లో మనము ఉదాహరణ చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఓడలో ప్రయాణం చేసేటువంటి సమయంలో కింది భాగంలో పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేను అనే మాట మనం చూస్తాం. శిష్యులందరూ కూడా భయపడి ఏడ్చి వారి స్వంత ప్రయత్నం చేసి ఇంకా నీళ్ళన్నీ ఓడలో వస్తున్నాయి, మనం మునిగిపోతూ ఉన్నాం అనేటువంటి సమయంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును నిద్ర లేపి, అయ్యా నువ్వు పట్టించుకోవా, మేము మునిగిపోతున్నాం, చనిపోతూ ఉన్నాం, నువ్వు పట్టించుకోవా అని వారు కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు లేచి నెమ్మదిగా ఆ ఒక తుఫాను గాలిని అంతటిని కూడా గద్దించి అది నిమ్మలమైన తర్వాత శిష్యుల వైపు చూసి అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడండి? అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసము ఏమాయను? ఏమైంది మీ విశ్వాసానికి? ఇంతవరకు నేను చేసిన ఆశ్చర్యక్రియలు చూశారు కదా, 5,000 మందికి మరి 5 రొట్టెలు 2 చేపలు ఏ రకంగా నేను పంచి పెట్టాను మీరు చూశారు కదా, ఇంకా 12 బుట్టలు మిగిలాయి కదా మీరు చూశారు కదా, ఏ విధముగా అనేకులను స్వస్థపరిచానో కనులారా చూశారు కదా. ఏమైంది మీ విశ్వాసానికి? ఏమైంది? అల్ప విశ్వాసులారా అనే మాట వాడుతున్నా. ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ మాట ఏమైనా వాడతాడా? నా కుమారుడు, నా కుమార్తె, ఎందుకు నువ్వు ఇంత అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు అనే మాట వాడుతున్నాడా? మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ఆ ఒక నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేటువంటి సమయంలో శిష్యులందరూ కూడా చూసి, అందులో పేతురు, అయ్యా నిజముగా నీవేనైతే నాకు కూడా ఆజ్ఞ ఇమ్ము అని చెప్పినప్పుడు, రా పేతురు అంటాడు. పేతురు నీళ్ల మీద నడుస్తాడు. కొన్ని అడుగులు నడిచిన తర్వాత తన దృష్టి నీళ్ల వైపు పెట్టినప్పుడు, ఆ అలల వైపు చూసినప్పుడు మునగడం ప్రారంభిస్తాడు. మొర పెట్టినప్పుడు యేసుక్రీస్తు చేయి పట్టుకొని లేపి ఓడలోకి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో ఇదే మాట, ఎందుకు నువ్వు సందేహించావు? వై డిడ్ యు డౌట్? అంటే యేసుక్రీస్తును చూసినంత కాలము నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నుండి దృష్టిని తిప్పుకొని నీళ్ల వైపు, గాలి వైపు, అలల వైపు చూశాడో మునగడం ప్రారంభించాడు. దిస్ ఇస్ కాల్డ్ డౌటింగ్ ఫేత్ ఆర్ వేవరింగ్ ఫేత్. ఆ రకంగా ఏమైనా నీ విశ్వాసం ఉంచు కదా. ముందుగా అల్పంగా ఉందా, లేదా సందేహించే విధముగా ఉందా? కొన్నిసార్లు బలంగా ఉన్నట్లే ఉంటాము, మరి వెంటనే విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు బలంగా ఉంటాం, నీళ్ళ మీద నడిచే విశ్వాసం ఉంటుంది, కానీ 2-3 అడుగులు అయిపోయిన తర్వాత మునిగిపోతూ ఉంటాం. వెంటనే సందేహం, వెంటనే డౌట్స్. ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉండగా కొంతమంది వస్తారు, వచ్చి, అయ్యా ఒక శతాధిపతి ఉన్నాడు, ఆయన మమ్మల్ని పంపించాడు, తన ఇంట్లో దాసుడు అనారోగ్యంతో ఉంటున్నాడు, మీరు రావాలి, మీరు వచ్చి ఆయనకు సహాయం చేయాలి. ఎందుకు? ఈ శతాధిపతి చాలా మంచివాడు, మాకు సహాయం చేశాడు, ఒక మందిరమును కూడా కట్టించాడు అని చెప్తే యేసుక్రీస్తు వారు ఓకే నేను వస్తానని చెప్పి ప్రయాణంలో ప్రారంభమయ్యాడు.
ఆఫ్టర్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శతాధిపతి మరలా కొంతమందిని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి, అయ్యా, ఈసారి శతాధిపతి చెప్పిన మాట ఏంటంటే, నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నీలాంటి మంచివాడు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. అయితే నీవు అక్కడ నుండే ఒక్క మాట సెలవిచ్చిన ఎడల నా దాసుడు ఇక్కడ స్వస్థపరచబడతాడు. ఎందుకంటే నేను కూడా అధికారంలో ఉన్నా, నా కింద కొంతమంది సేవకులు ఉన్నారు. నేను అధికారముతో సెలవిచ్చిన ఎడల వారు చేస్తారు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఆ విధముగా నీలో కూడా అధికారం ఉంది. నువ్వు అధికారంతో ఒక మాట చెప్పిన ఎడల నా సేవకుడు స్వస్థతను పొందుతాడు. కాబట్టి ఇక్కడ నుండే ఒక మాట చెప్పు ప్రభువా అనేటువంటి సమాచారము పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు తన వెనకాల వచ్చేటువంటి అనేకుల వైపు తిరిగి ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఇటువంటి విశ్వాసము ఇజ్రాయేలీలలో కూడా నేను కనుగొనలేదు. అంటే వాట్ అ స్ట్రాంగ్ ఫెయిత్! I have not seen a faith stronger than this even among Israelites. అంటే యేసు క్రీస్తును కూడా ఆశ్చర్యపెట్టే విశ్వాసం. నేను డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను. ముందుగా అల్ప విశ్వాసం మనం చూసాం. ఆ తర్వాత బలహీనమైన విశ్వాసం అంటే వేవరింగ్ ఫెయిత్, డౌటింగ్ ఫెయిత్ ను మనం చూసాం. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఫెయిత్ ను మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ ఫెయిత్, యేసు క్రీస్తునే ఆశ్చర్యపెట్టిన విశ్వాసం. మరొక ఇన్సిడెంట్ మనం చూద్దామండి. మరొక ఇన్సిడెంట్ లో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు తన శిష్యులు వెళ్తూ ఉంటే ఒక స్త్రీ, కనాను స్త్రీ, ఏడుస్తూ కదా మొరపెట్టుతూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమార్తె అనారోగ్యముతో ఉంది, స్వస్థపరచు. ఆయన ఒక్క మాట కూడా జవాబునివ్వకుండా వెళ్తూ ఉన్నాడు. ఆమె మరలా వెంటపడుతూ ఏడుస్తూ సతాయిస్తూ ఉంటే శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా, ఈమె అనవసరంగా విసిగిస్తుంది, ఈమెను పంపించేసేయి అని శిష్యులు విసుక్కుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా, బిడ్డలకు ఇచ్చిన రొట్టెను తీసుకొని కుక్కలకి ఎట్లా ఇమ్మంటావు అని చెప్తే ఆమె అంటుంది, అయ్యా, యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలైనా కుక్కలు తింటాయి కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపోయి ఒక మాట అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఓ మదర్, ఓ ఉమన్, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. గొప్ప విశ్వాసం. చూసారా? అల్ప విశ్వాసము, సందేహించేటువంటి విశ్వాసము, బలమైన విశ్వాసము, ఇప్పుడు గొప్ప విశ్వాసమును కూడా మనం చూస్తున్నాం. ప్రేమన వార్లరా, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్? వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్? ఏ కేటగిరీలో మీ విశ్వాసం వస్తున్నది? మనమందరం కూడా అల్ప విశ్వాసం అనే కేటగిరీలో ఉన్నామా, డౌటింగ్ ఫెయిత్ అనే కేటగిరీలో ఉన్నామా, లేదా స్ట్రాంగ్ ఫెయిత్ అనే కేటగిరీలో ఉన్నామా, గ్రేట్ ఫెయిత్ అనే కేటగిరీలో ఉన్నామా? ఎలా పెంచుకోవాలి? ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఒకటి, దేవుని వాక్యం అంటున్నది చూద్దామండి. 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తానండి. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించిన మాటను వినుట వలన విశ్వాసం కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకందరికీ కూడా తెలిసిన వాక్యమే. ఎలా నా విశ్వాసమును పెంచుకోవాలి అంటే, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం పెంచుకోవాలి. ప్రతిరోజు వాక్యమును ధ్యానించాలి, చదవాలి, వీలైనన్ని సార్లు మనము ధ్యానించాలి, వినాలి. అవర్ ఇయర్స్ ఆర్ ద గేట్వే ఫార్ అవర్ ఫెయిత్. మనలో విశ్వాసం పెరగాలి అంటే దానికి గేట్వే మన చెవి. అందుకనే ప్రకటనలో అనేకమైన సార్లు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఇయర్స్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్.
మీకు చెవులు ఉన్నాయడలా మీరు నా మాటలు వినండి. లిజన్ లిజన్ లిజన్. అవర్ ఇయర్స్ ఆర్ ద గేట్వే. మనం ఎంతగా వాక్యం వింటామో అంతగా మనలో విశ్వాసము పెరుగుతుంది. ఎఫ్ఎఫ్ బాస్వర్త్ అనేటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, మోస్ట్ క్రిస్టియన్స్ ఫీడ్ దేర్ బాడీ విత్ 3 times a day హాట్ మీల్. ప్రతి విశ్వాసి కూడా తన శరీరమును ప్రతిరోజు కూడా 3 పూటలు వేడి వేడి ఆహారముతో నింపుకుంటాడు. కానీ తన ఆత్మకు బట్ దే ఫీడ్ దర్ స్పిరిట్ విత్ వన్స్ అ వీక్ అ కోల్డ్ స్నాక్. వారానికి ఒక్కసారి ఒక చల్లారిపోయిన స్నాక్ అంట. అది కూడా ఆహారం కాదు, స్నాక్, అల్పాహారం అంటాం, స్మాల్ స్నాక్. ఆ తర్వాత ఏమని అంటారంటే, వై am I so weak in my faith అనేటువంటి ప్రశ్న వాళ్ళే వేస్తారంట. నీ ఆత్మకు దేవుని వాక్యముతో నీవు ఫీడ్ చేయకపోతే నీలో విశ్వాసం ఎలా బలపడుతుంది అనేటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నాడు. ఇఫ్ యు డోంట్ ఫీడ్ యువర్ స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ యువర్ ఫెయిత్ టు బి స్ట్రాంగర్? ఈరోజు మనం ఆలోచిద్దాం, ఎన్నిసార్లు దేవుని వాక్యమును నేను చదువుతూ ఉన్నాను, ఎన్నిసార్లు నేను దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నాను. బికాస్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, ఫెయిత్ ఈజ్ మేనిఫెస్టెడ్ బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకటి వినుట వలన విశ్వాసము కలుగును అనేది వాస్తవం అయితే, ఆ విన్న వాక్యమును విశ్వాసముతో మన నోటి ద్వారా పలకడము ద్వారా దాని ఒక మేనిఫెస్టేషన్ మనం చూస్తాం. మన జీవితంలో అనేకమైన సార్లు విశ్వాసం ఉంది అనుకుంటున్నాం, కానీ విశ్వాసముతో పలకాలి, అది కూడా మనం నేర్చుకోవాలి. వి షుడ్ స్పీక్ ఇట్ అవుట్. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఎలా సృజించాడు? తన నోటితో పలికాడు. వెలుగు కమ్ము అన్నప్పుడు వెలుగు అయ్యింది కదా. హీ స్పోక్ ఇట్ అవుట్. హీ స్పోక్ ఇట్ అవుట్. మోషేతో అంటూ ఉన్నాడు, ఆ కొండరాయితో నువ్వు వెళ్ళి మాట్లాడాలి. నువ్వు రాజుతో వెళ్ళి మాట్లాడాలి, అప్పుడు జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఆ దయ్యము పట్టిన వారితో మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు. నేను మనసులో ప్రార్థన చేసుకుంటానులే అని అనుకోలే, మాట్లాడాడు. ఆ చెట్టుతో మాట్లాడాడు, అప్పుడు అది ఎండిపోయింది. చూసారా? యు స్పీక్ ఇట్ అవుట్. వితౌట్ స్పీకింగ్ యూ విల్ నాట్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. నేను ప్రతిరోజు కూడా 10 గంటలు వాక్యం వింటాను, నాలో కొండంత విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోదు ప్రేమన వారలారా. మనము కొండంత విశ్వాసం ఉన్నా కూడా ఆ విశ్వాసమును మనం వాడుకోవాలి అంటే విశ్వాసముతో మాట్లాడాలి. అనేకమైన సార్లు మన సమస్యతో మనం మాట్లాడాలి అంటే చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. నువ్వు మాట్లాడాలి. కొండతో నువ్వు పోయి మాట్లాడు అని చెప్పినప్పుడు చాలా ఫూలిష్ గా అనిపించి ఉండవచ్చు, కానీ హీ డిడ్ దట్. అది చేశాడు. ఎప్పుడైతే మోషే చేశాడో నీళ్లు రావడం మనం చూస్తున్నాం. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ వర్క్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, బట్ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ బై స్పీకింగ్. సో రెండు మనం చూసాం. ఒకటి, వాక్యము వినాలి, అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. వాక్యమును మాట్లాడాలి, అప్పుడు దాని మేనిఫెస్టేషన్ మనం చూస్తాం. మూడవది, ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసముతో మనము క్రియను జరిగించాలి. నాకు ఊరికనే విశ్వాసం ఉంది అంటే సరిపోదు. నేను ఊరికనే వాక్యం వింటా అంటే సరిపోదు. నేను వాక్యంను 10 సార్లు మంత్రం చెప్పినట్లు చెప్తానంటే సరిపోదు. మనం వినాలి, మాట్లాడాలి, క్రియారూపములో పెట్టాలి. అనగా యు డూ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాసపు క్రియను జరిగించాలి. మోషేతో అంటూ ఉన్నాడు, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతిలో ఉన్న కర్రను నువ్వు ఎత్తి పట్టుకో. యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్.
మనం విశ్వాసముతో ముందడుగులు వేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2:14 ఈ మాట చాలా క్లియర్ గా చెప్తాడు. నీలో విశ్వాసం ఉంది అని చెప్తే ఏం లాభం? క్రియలు లేనప్పుడు ఏం లాభం? వాట్ ఈస్ ద యూజ్? విశ్వాసం ఉన్నా కూడా క్రియలు లేకపోతే వ్యర్థము అనే మాట మనం చూస్తున్నాం. దీంతో నా ఒక ఈరోజు శీర్షికను ముగిస్తున్నానైతే ఒకసారి ఐ జస్ట్ వాంట్ సమ్మరైజ్. ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం అండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. మనం అంత్య దినములలో ఉన్నాం. ఈ అంత్య దినములలో ఇంకా ప్రాముఖ్యం. విశ్వాసము లేకుండా మనము విజయవంతమైన జీవితం జీవించలేదు. అయితే దేనికి అవసరము? రక్షణ కొరకు అవసరం, స్వస్థత కొరకు అవసరం, దేవునికి ఇష్టలై ఉండాలంటే అవసరం కదా. మనం ఏదైనా పొందుకోవాలన్నా విశ్వాసం అవసరం. వి లివ్ బై ఫెయిత్, వి వాక్ బై ఫెయిత్. ఈ లోకంలో జీవించాలన్నా నడవాలన్నా విశ్వాసం ప్రతి దానికి కూడా అవసరము, చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటిది మనం చూసాం. పౌలు ఎలా చెప్తున్నాడో మనం చూసాం. మీరు ఎంతమంది వస్తున్నారో నాకు అనవసరం, ఎంత కానుకలు పోగు చేస్తున్నారో అనవసరం. నాకు అవసరమైనది ఏంటంటే మీరు విశ్వాసంలో ఎలా ఉన్నారు. మీ విశ్వాసమును గురించిన సమాచారం అందిన ఎడల నేను ఎంతో సంతోషించుతున్నాను. చూసారా? అయితే ఎలా మనం పెంచుకుంటాము? విశ్వాసము వినుట వలన, వాక్యం వినుట వలన. విశ్వాసం ఎలా పెంచుకుంటాం? విన్న వాక్యమును నోటి ద్వారా పలుకుట వలన. ఎలా విశ్వాసం పెంచుకుంటాము? ఆ విశ్వాసమును క్రియారూపములో పెట్టినప్పుడే. వి హియర్, వి స్పీక్, వి యాక్ట్. ఈ మూడు జరగాలి. అల్ప విశ్వాసం ఉందా? సందేహించే విశ్వాసం ఉందా? బలమైన విశ్వాసం ఉందా? గొప్ప విశ్వాసం ఉందా? యేసుక్రీస్తునే ఆశ్చర్యపెట్టిన విశ్వాసం. లెట్ us వర్క్ ఆన్ అవర్ ఫెయిత్. లెట్ us వర్క్ ఆన్ అవర్ ఫెయిత్ అండ్ లెట్ us లెవెల్ అప్ అవర్ ఫెయిత్. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఓవర్ టు యు బ్రదర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ శిష్యులు మిమ్మల్ని మా విశ్వాసమును వృద్ధి పొందించము అని అడిగి విశ్వాసమును ఎలాగన వారు కాపాడుకున్నారు, వృద్ధి చెందారు. దేవా, మేము విని ఉన్నాం. మేము రక్షణ పొందినప్పుడు విశ్వాసం అవసరం. అయితే రక్షణలో కొనసాగుటకు కూడా ఆ విశ్వాసంలో మేము కొనసాగాలి. ఆ విశ్వాసం ఇంకా వృద్ధి చెందాలి. మా ప్రార్థనకు జవాబు రావాలన్నా, రక్షణలో ఎదగాలన్నా, స్వస్థత పొందాలన్నా, మేము అడిగింది పొందుకోవాలనుకున్నాం. ప్రతిదానికి విశ్వాసమే క్రైస్తవ జీవితంలో అవసరం తండ్రి. విశ్వాసం లేకుండా కూడా జీవించలేని, విశ్వాసం లేకుండా నీ తీర్చులో ఇందుట అసాధ్యమని వాక్యం చదివిస్తూ ఉంది. ఇశ్రాయేలు జనులు 12 మందిలో 10 మంది చూచి భయపడిపోయి నిన్ను నమ్మలేకపోయినారు, విశ్వసించలేకపోయినారు. కాబట్టి ఆ దేశమునకు వారు చేరలేకపోయినారు. మేము అలా కాకుండా రక్షించబడిన మేము విశ్వాసమును కాపాడుకోవడానికి, విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయండి. స్వల్ప విశ్వాసము కాకుండా విశ్వాసములో సంపూర్ణత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువాని పదనాలు. మరి నీ వాక్యము రోజు వింటున్నాం, చదువుకుంటా ఉన్నాం, చదువుతూ వింటా ఉన్నాం. వినుట వలనే విశ్వాసం వస్తుందన్నాం. ఆ వినుట యేసుక్రీస్తుని గురించిన విషయాల గురించి ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ ప్రయోజన కొరకు నీ పొందనాలు. మా చేతిలో పెట్టిన బైబిల్ కొరకు పొందనాలు. దేవా తండ్రి, మీరు మాకు ఇచ్చిన సేవకుల కొరకు పొందనాలు. మేము వింటూ విశ్వాసముని ఇంకా వృద్ధి చేసుకోవడానికి సహాయం చేయాలి. విశ్వాసము వినుట వలన వస్తుంది, అలాగనే చెప్పుట వలన కూడా, మాట్లాడటం ద్వారా విశ్వాసం వృద్ధి అవ్వడానికి సహాయం చేయాలి. ఆ విశ్వాసము క్రియలలో కూడా కనపరచడం సహాయం చేయాలి. దేవా, మరి మేము రక్షించబడిన మొదలుకొని నీ రాజ్యమును చేరు వరకు విశ్వాసమును కాపాడుకోవడానికి
అది ఇంకా డెవలప్ చేసుకోవడానికి మీరు ఇస్తున్న ఈ కృపలన్నిటి కొరకైన పనులు ఈ రోజు నీ వాక్యం అందించిన దైవ సేవకుని వారి వైద్య వృత్తిని అలాగే సంఘ పరిచర్యను సువార్త పరిచర్యను మీరు ఎంతనో ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇంకా వాడుకోమని ప్రార్థిస్తాం. ఈరోజు నాయన వర్చువల్ ప్రేయర్ పరిస్థితిలో పాల్గొనడం ప్రతి నీ కుమారుణ్ణి ప్రతి సేవకుని ప్రతి బిడ్డను విశ్వాసంతో నింపమని సేవ వృద్ధి చేయమని ప్రార్థిస్తాం. నీకే వందనాలు చెల్లించుకుంటాం. మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలకు కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు ఏయనము మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకను చేస్తాను మనకు తోడైంది. విశ్వాసం దేవుడి పరిశుద్ధాత్మ అనుగ్రహించిన గాక. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తామన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడికి ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.